నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో జాబిలి 3కు సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని 3 వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశాన్ని, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని, మూడో వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం మన 13వ పాఠమైన మహాత్ముడు నోట్స్ను చూద్దాం. అర్థాలు. మొదటిది అహింస, హింస చేయకుండుట. రెండవది ఆత్మవిశ్వాసం, తనపై తనకున్న నమ్మకం. మూడవది ఆసక్తి, శ్రద్ధ. నాలుగవది వృధా, వ్యర్థం. ఐదవది మహాత్ముడు, గొప్పవాడు. వచనాలు. ఏకవచనం, బహువచనం. మొదటిది ఉత్తరం, ఉత్తరాలు. రెండవది నవ్వు, నవ్వులు. మూడవది పుస్తకం, పుస్తకాలు. నాలుగవది నాటకం, నాటకాలు. ఐదవది ఆశ్రమం, ఆశ్రమాలు. వ్యతిరేక పదాలు. మొదటిది స్వాతంత్ర్యం, పారతంత్ర్యం. రెండవది హింస, అహింస. మూడవది సత్యం, అసత్యం. నాలుగవది గొప్పవాళ్ళు, బీదవాళ్ళు. ఐదవది జాగ్రత్త, అజాగ్రత్త. ఖాళీలు. మొదటిది గాంధీజీ డాష్ కోసం వెదికారు, పెన్సిల్. రెండవది గాంధీజీకి వాళ్ళ నాన్నగారు డాష్ అనే పుస్తకాన్నిచ్చారు, శ్రవణ కుమారుని నాటకం. మూడవది గాంధీజీ డాష్ నాటకం చూశారు, సత్య హరిశ్చంద్ర. నాలుగవది గాంధీజీ ఆశ్రమం పేరు డాష్, సబర్మతి. ఐదవది గాంధీజీ డాష్ మహాపాపం అన్నారు, అంటరానితనం. ప్రశ్నలు, జవాబులు. మొదటి ప్రశ్న, గాంధీజీ పూర్తి పేరు ఏమిటి? జవాబు, గాంధీజీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. రెండో ప్రశ్న, గాంధీజీ ఎప్పుడు, ఎక్కడ జన్మించారు? జవాబు, గాంధీజీ 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్లోని పోరుబందర్లో జన్మించారు. మూడవ ప్రశ్న, గాంధీజీ తల్లిదండ్రుల పేర్లు ఏమిటి? జవాబు, గాంధీజీ తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ, తల్లి పేరు పుత్లీబాయ్. నాలుగవ ప్రశ్న, పొదుపు విషయంలో గాంధీజీ కథ ద్వారా మీరు ఏం తెలుసుకున్నారు? జవాబు, గాంధీజీ కథ ద్వారా పనికొచ్చే ప్రతి వస్తువుకు విలువ ఇవ్వాలని, అనవసరంగా పడేయకూడదని, దేనినైనా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని మేము తెలుసుకున్నాము. ఐదవ ప్రశ్న, గాంధీజీని గొప్ప నాయకుడిగా చేసిన అంశాలు ఏవి? జవాబు, సత్యం, అహింస, ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదల అన్నవి గాంధీజీని గొప్ప నాయకుడిగా చేశాయి. ఆరవ ప్రశ్న, గాంధీజీ భార్య పేరేమిటి? జవాబు, గాంధీజీ భార్య పేరు కస్తూరిబాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.